ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ద్వితీయోపదేశకాండము 31 అధ్యాయము 6 వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఎన్నడూ విడువని ఎడబాయినటువంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఈరోజు నీ మనస్సాక్షిని నువ్వు స్థిరంగా ఉంచుకున్నట్లయితే ఆయన యొద్ద నుంచి జీవజలములు నీ హృదయంలోకి ప్రవహిస్తాయని నువ్వు తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే మనస్సాక్షి స్థిరంగా ఉంటుందో, అది అటు ఇటు లాక్కుని వెళ్ళిపోతూ ఉంటుందో, అప్పుడు ప్రభు నీకు తోడి ఉన్నాడనేటువంటి సంగతి నువ్వు మర్చిపోతూ ఉంటావు. ఆయన నీకు సహాయం చేయగలడా లేదా అని నువ్వు భయపడుతూ ఉంటావు. కానీ ఒక సంగతి అయితే జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథము 37 అధ్యాయము 28 వచనం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు. ఆయన తన భక్తులను విడువడు, వారన్నిటికి కాపాడబడుతురు కానీ భక్తిహీనుల సంతానం నిర్మూలమగును. కనుక కనికరం కలిగినటువంటి దేవుడు నిన్ను చేయి విడువడు, నిన్ను ఎడబాయడు, నాశనం చేయడు. నీ పితరులతో ప్రమాణం చేసినటువంటి ఆయన నిబంధన అయితే మర్చిపోడు. కానీ నీవైతే నీ మనస్సాక్షిని స్థిరంగా ఉంచుకున్నట్లయితే నీ ముందర నడుచువాడు ఆయనే, నీకు తోడి ఉంటాడు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నువ్వు భయపడవు. ఏం జరుగుతుందనేటువంటి బలహీనత నిన్ను ఆవరించదు. కాబట్టి ఈరోజు దేవుడు యథార్థవంతులు త్రోసివేయడు, కానీ దుష్కార్యములు చేయవారిని కూడా నిలవబెట్టడు. ఇది మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోగలగాలి. కనుక ఏదైనా ప్రభు నీకు తోడుగా ఉండి అన్ని విషయాల్లోని నడిపించాలంటే ప్రభుతో నువ్వు ఏకీవించేటువంటి స్థితిని నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటే ఖచ్చితంగా ప్రభు నేను అన్ని విషయాలు విడిపించి నేను బలపరచడం ప్రారంభిస్తూ ఉంటాడు. దేవుడు మనకేమీ పనివాడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. కానీ శతాధిపతి చెప్పినటువంటి మాటలు గమనించినప్పుడు ఒకటి రమ్మంటే ఒకడు వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. కానీ నేను నీకు లోబడతానని చెప్పినప్పుడు అతని యొక్క విశ్వాసాన్ని బట్టి అతను ఆశ్చర్యం చెంది అతని విషయంలో ఆయన కార్యం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక నీ మనస్సాక్షికి ఎల్లప్పుడూ కూడా ఆయనకు లోబడేలా ఉంచు. నీ మనస్సాక్షి నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకో. ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా నువ్వు అర్థం చేసుకో. ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆయన హృదయాన్ని ఎరిగి నువ్వు చెయ్యు. ఏ విషయాలైతే నీ మనస్సాక్షిని ఆటంకపరుస్తూ ఉందో, దైవసేనకు ఆటంకం కలిగిస్తూ ఉందో, దాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు దాన్ని గద్దించు. నిద్రపోకు, మత్తుగా ఉండొద్దు. నీ ఆలోచనలు సరిగా ఉంచుకో. నువ్వు ఎటువంటి సహవాసం కిందకి వెళ్ళిపోతున్నావో నిన్ను పరిశీలన చేసుకో. కనుక ఎప్పుడైతే నువ్వు సరిగా ఆయన మాటలు వినడం ప్రారంభిస్తుంటావో, ఆయన మాటలు ఎప్పుడైతే నువ్వు విని దాన్ని బట్టి నిన్ను బలపరుచుకొని దానికి లోబడ్డానికి నువ్వు సిద్ధపడతావో, అప్పుడు ప్రభు ఖచ్చితంగా నిన్ను విషయాలు హెచ్చించడాన్ని నువ్వు చూస్తావు. కనుక నిన్ను ఎంతగానో ప్రేమించి విడువక ఎడబాయిక కృప చూపించేటువంటి దేవుడు ఉదయకాలం నీతో ఉన్నాడు. ఆయనకు లోబడినటువంటి వారందరూ కూడా గొప్ప బలాన్ని ఉంది. నూతనమైన బలంతో వారు పరిగెడుతూనే ఉంటారు. ప్రభు ఈ ఉదయకాలాన్ని మా మనస్సాక్షులను దర్శించేవాడు నీవే. మా మనస్సాక్షులను సరిచేవాడు నీవే. ప్రభు ఇదిగో తండ్రి, మీరు నడిపిస్తున్నప్పుడు, మీరు ప్రకటిస్తూ ఉన్నప్పుడు దాన్ని తగినట్లుగా జీవించడానికి కావాల్సిన కృప దయచేయమని, ఈ లోకంలో ఉన్న వాటిని దేనిని ప్రేమింపగా మిమ్మల్ని మాత్రం అధికంగా ప్రేమించేటువంటి కృపతో నింపమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.